ఇక్కడికి వచ్చిన మీడియా పాత్రికేయ మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లస్ నేను డైరెక్టర్గా అందరికీ తెలుసు, ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఫిల్మ్ ఇది. నేను చిన్న సినిమాని ఏదో చిన్న తక్కువ అంచనాతోనే చేశా, కానీ ఈ పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం అల్టిమేట్లీ గుడ్. ఇలాంటి రెస్పాన్స్ వస్తే ఇయర్కి కనీసం ఒక చిన్న సినిమాలో ఒక 2-3 మూవీస్ అందరినీ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ప్లస్ రైటర్ సాయి కృష్ణ వెలిశెట్టి అండ్ హీరోయిన్, డైరెక్టరు, ప్లస్ అశోక్, అక్కం బాలరాజు, మన పెద్ద బాలరాజు అంటాం మేము, బాలరాజు అండ్ తడివేలు గారు సీనియరు, ఆయన నేను ఇంట్రడ్యూస్ చేయలేదు. అలానే ఇట్లా అందరూ కలిసి ఇంత మంచి అవుట్పుట్ ఇస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. వితిన్ ఫస్ట్ షో వరకు నాకు టెన్షన్ ఉండింది, ఎట్లా ఉంటుంది ఏంటి, ఎలా రిసీవ్ చేసుకుంటారు. మెయిన్ ఈ మూవీ చేయడానికి కారణం ఏంటంటే, నాకు పెద్ద మూవీ చాలా టైం పడుతుంది చేయడానికి, ఒక 2 years 3 years పడుతుంది, మీకు తెలిసిందే. నేను కాలింగ్ బెల్, రాక్షసి, ఇంటి నెంబర్ 13 డైరెక్ట్ చేశాను. ఈ గ్యాప్లో సొంతంగా డిఎం యూనివర్సల్ స్టూడియోస్ అనే ఒక బ్యానర్ స్థాపించి స్టార్ట్ చేసి, గ్యాప్లో ఏదన్నా ఒక 2-3 months గ్యాప్ వచ్చినా కానీ చిన్న మూవీస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. చేసి ఇట్లా అందరితో కొత్త వాళ్ళతో చేయాలని చెప్పేసి ఈ మూవీ అందరు కొత్త వాళ్ళు అల్టిమేట్లీ గుడ్ యాక్టింగ్, అంటే యాక్టింగ్ స్కిల్స్ స్క్రీన్ మీద, అంటే పెద్ద స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద ఇంత బాగా వస్తుంది అవుట్పుట్ అనేది నేనైతే ఊహించలేదు. నాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ, ఆడియన్స్, మీడియా రివ్యూస్ కానీ, ఆడియన్స్ కానీ అందరికీ చాలా థ్యాంక్ఫుల్. అండ్ ఇలానే ఉంటే ఖచ్చితంగా ముందు ఇంకా మంచి సినిమాలు తీస్తామని డిఎం యూనివర్సల్ స్టూడియోస్ నుంచి, దట్ ఈస్ మై ప్రామిస్. ఇయర్ కనీసం ఎట్లా లేదన్నా ఒక 2 movies కొత్త వాళ్ళతో చేస్తాను. దట్స్ ఇనఫ్. అండ్ బిఏ రాజు గారి బర్త్డే అని తెలుసు. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి బర్త్డే వేసి ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మ శాంతించాలని, ప్లస్ మా టీం అందరినీ సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. నేను Day 1 కాలింగ్ బెల్ మూవీ నుంచి ఆయన నా బ్యాక్ బోన్గా ఉండి, నా పర్సనల్గా తెలుసు, నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అదే నేను ఈరోజు ఇట్లా డిఎం యూనివర్సల్ స్టూడియోస్ బ్యానర్ పెట్టానని తెలుసుంటే ఆయన ఖచ్చితంగా నాకు కొండంత అండగా ఉండేవారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రేక్షిత. ఫస్ట్గా నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సంతోష్ అన్నకి, ప్రొడ్యూసర్ పన్నా అన్నకి చాలా థ్యాంక్స్. ఈ మూవీలో నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ మూవీ కదా, టెన్షన్గా ఉన్నింది. బట్ పన్నా అన్న ఆ టెన్షన్ని తీసేశారు. సంతోష్ అన్న కూడా ఆ టెన్షన్ అనేది, ఆ మైండ్ సెట్ అనేది తీసేశారనమాట. అన్న, హీరోయిన్ అక్క, హీరో అన్న కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్లో ఏంటంటే మూవీకి వచ్చినప్పుడు షూటింగ్కి వచ్చినప్పుడు కొంచెం బోర్ కొట్టేది. బట్ పన్నా అన్న వచ్చి ఇట్లా ఉండేది, అంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, బోర్ కొట్టింది. బట్ ఇలా చేస్తే మనకి బోర్ కొట్టదని చెప్పి చాలా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ పన్నా అన్న. అందరికీ నమస్కారం. కొంచెం సిగ్గేస్తుంది కానీ మాట్లాడదాన్ని ట్రై చేస్తాను. ఈ ప్లాంట్ మ్యాన్ సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్లో ఏదో చిన్న సినిమా అనుకున్నానండి. చిన్నది పెద్ద అన్ని సినిమాలు ఒకటే, కానీ చేస్తున్నంతసేపు ఒక 2-3 days తర్వాత నాకు ఈ రైటింగ్ స్కిల్స్ బాగా నచ్చాయి. దీంట్లో రైటర్ గారు చాలా బాగా కామెడీ బాగా రాశారు. సో అప్పుడు ఇంకా బాగా కనెక్ట్ అయ్యి ఇంకా బాగా చేయించారు రైటర్ గారు. అలాగే ఈయన ఇంకా ప్రొడ్యూసర్ గారు బాగా సపోర్ట్ మాకు మామూలుగా ఇవ్వలేదు. సో అలా ఒక టీం అందరు కలిసి సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ సినిమా అనే ఫీలింగ్ మర్చిపోయి ఇదంతా మన ఫ్యామిలీ అన్నట్టుగా ఈ సినిమాని చేసామండి. సో దాని అవుట్పుట్ ఇప్పుడు ఎంత బాగా వచ్చింది అనేది మీరే చూస్తున్నారు. ఈ సక్సెస్ మీట్ నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇలాంటి చిన్న సినిమాలు ఇంకా ఆదరించండి. మాలాంటి కొత్త వాళ్ళని ఇంకా మీరు సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ టీంలో యాక్ట్ చేసిన అందరికీ, అండ్ మా హీరోకి, మా హీరోయిన్కి, మా కామెడీ యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాకి మీరే సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే బికాస్ మీడియా లేకపోతే ఈ సినిమా లేదు. సో మీరు బాగా సపోర్ట్ చేసి మాలాంటి కళాకారులు ఇంకా ఎంకరేజ్ చేస్తారని, ఇలాంటి అవకాశాలు ఇంకా ఇస్తారని అందరికీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ క్రెడిట్స్ మొత్తం సాయికి ఫస్ట్ ప్లేస్ రైటర్గా. ఫస్ట్ ఇది ఇంట్రొడక్షన్. మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, రాయడమే తెలుసు. సినిమా మీద గోడ మీద పోస్టర్లు చూసుకుని ఎగ్జైట్ అయ్యి సినిమా చూడాలి, వాళ్ళు సినిమా చేస్తే హ్యాపీగా ఇలా మనం చేయాలనే ఫీలింగ్ తోటి ఏదో అక్కడ ఉన్న ఉద్యోగాలను వదులుకుని ఇక్కడ దాకా వచ్చి చేసినందుకు. ఇది ఇండస్ట్రీ అనేది మహాసముద్రం. ఈ సముద్రంలో ఎవరు ఎక్కడ తేలుతారో, ఎక్కడ మునిగిపోతారో, అసలు మునిగిపోయి లేస్తారో లేదో తెలియదు.
అలాంటి ఇంత పెద్ద మహాసముద్రంలో నా టాలెంట్ని గుర్తించి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన డిఎం యూనివర్సల్ అధినేత పన్నా గారికి నా కృతజ్ఞతలు, ప్రత్యేక కృతజ్ఞతలు. డైరెక్టర్ సంతోష్ గారికి నా ధన్యవాదాలు. ఇక నా తోటి వీళ్ళందరికీ కూడా, మా యాక్టర్స్ చాలా బాగా చేస్తున్నారు, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. సో ఇది ప్లాంట్ మ్యాన్, ఆ పేరు ఒక ప్రోగ్రెసివ్ నేమ్. ప్లాంట్ మ్యాన్ అనేది ఇంగ్లీష్లో ఉన్నా కానీ తెలుగులో చూస్తే దానికి ఒక గొప్ప ఇది ఉంది, దానికి ఎదిగే గుణం ఉంది. ప్లాంట్ మ్యాన్, ఒక మనిషి మొక్కగా మారిపోతే ఎలా ఉంటుంది అనేది క్రేజీ ఐడియా. జనరల్గా ఇవి మనం వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు, దానికి ఇంకా పెద్ద గ్రాఫిక్స్ ఇచ్చి ఇంకా ఎలివేట్ చేసి చేస్తూ ఉంటారు. అది గొప్పగా విజువలైజ్ అవుతుంది, మన ముందుకు వస్తుంది, ప్రమోషన్స్ ఎలాగ ఉంటాయి, దానికి మ్యూజిక్ ఇవన్నీ యాడ్ అయితే గొప్పగా మారిపోతుంది. కానీ ఇవేమీ లేకుండా ఉన్న బడ్జెట్లో, ఉన్న ఇదుల్లో, ఉన్న సోర్సెస్ని ఉపయోగించుకుని ప్లాంట్ మ్యాన్ అనే ఒక గొప్ప క్రేజీ ఐడియాని తెలుగు తెరకి అందించి చేసిన ఈ టీమ్కి, డైరెక్షన్ అండ్ ఈ నిర్మాత గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. దీన్ని అంతే గొప్పగా ఆదరించారు. సినిమా చూసి మీడియా మిత్రులందరూ దానికి ఓలా హార్టెడ్గా రేటింగ్ ఇచ్చారు. అది చాలా గొప్పగా అనిపించింది. అది మనం ఎవరో చెప్పించి రాయండి, చెయ్యండి, చూడండి అంటే ఎవడో చూడు రాడు, వాళ్ళకి అనిపించి ది గివ్ ఏ బిగ్ సపోర్ట్. ఇది చాలా ఆనందంగా అనిపించింది నిజంగా. మీడియా కూడా అంత దానికి చాలా గొప్ప హార్ట్ ఉందని మనం ఇంకొకసారి నిరూపించుకుంది. ఇది గుండెలోంచి వచ్చిన మాట, మాట్లాడుతుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా ఆనందంగా అనిపించింది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఇది ఇప్పటికే ఇది హిట్ టాక్ వచ్చింది. దీన్ని ఓటీటీలో కూడా గొప్పగా ఎంకరేజ్ చేస్తారని మీడియాని మరోసారి కోరుకుంటున్నాను. అది థియేటర్స్కి వచ్చేలాగా మీరే ప్రమోట్ చేయాలి. హోల్ టీమ్ తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ ఫ్యామిలీ మూవీని ఫ్యామిలీస్ అందరూ కూడా ఆర్గానిక్ కామెడీ అని క్యాప్షన్ కూడా ఇచ్చేసారు. అంత ధైర్యంగా ఎక్కడ ఇది లేకుండా, వల్గారిటీ లేకుండా కామెడీని అందించగలిగారు. ఈ మొక్క ఇండస్ట్రీలో మహావృక్షంగా నాటుకుపోవాలని, అందరికీ మంచి పేరు రావాలని డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఇలాంటి థాట్స్తో గొప్పగా మళ్ళీ సినిమాలు రావాలని, మా యూనివర్సల్ మీడియా నుంచే రావాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. మొదటగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరున నేనైతే పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా చిన్న సినిమాని మీ ప్రమోషన్తోనే ఒక ఇంత హిట్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్, మీకు అందరికీ కృతజ్ఞతలు. సో ఇక సినిమా విషయానికి వస్తే, ప్లాంట్ మ్యాన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ఎంచుకొని మాలాంటి కొత్త ఆర్టిస్టులకి ఒక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్ పన్నా రాయల్ గారికి, మరియు మా డైరెక్టర్ సంతోష్ గారికి, ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరికీ మేము నిజంగా చెప్పాలంటే జీవితాంతం రుణపడి ఉంటానండి. నేను యాక్చువల్గా ఫస్ట్ సినిమా నాది ఇది, కానీ నా మీద నమ్మకంతో ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారండి. సినిమా థియేటర్లో మేము చూస్తున్నప్పుడు ఆ ఆడియన్స్ వచ్చేసి మీ క్యారెక్టర్ బాగుంది అనుకుంటే నిజంగా ఆనందం చెప్పలేనండి. సో నిజంగా వాళ్ళకు మన టీం అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఇక ముందు కూడా మాకు ఈ సినిమాని ఇంత హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా థియేటర్లో ఉంది. మీరందరూ ఈ సినిమాలో ఇంకొక మెయిన్ కంటెంట్ అంటే ఆర్గానిక్ వ్యవసాయం గురించి కూడా మనం డిస్కస్ చేశాము. సో రైతులు కూడా చూడాలి ఈ సినిమాని. తర్వాత ఒక సైంటిస్టు కష్టం అనేది కూడా చెప్పారు. సో కంటెంట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. నేను ఫస్ట్ రోజు షూటింగ్ పోయినప్పుడు అడిగిన, నేను ఈ సినిమా ఎలా రిలీజ్ అవుతుంది, యూట్యూబ్లో రిలీజ్ అవుతుందా అని అడిగిన. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి నేను యూట్యూబ్లో రిలీజ్ చేస్తారేమో అని అనుకున్నా. కాదు ఓటీటీకి అని చెప్పారు. సరే ఓటీటీ కానీ మామూలుగా పోయినా నటించిన. సినిమా ఒక సగం షూటింగ్ అయిపోయినాక మళ్ళీ అడిగిన, ఓటీటీకేనా లేకంటే యూట్యూబ్కేనా అని అడిగిన. అంటే ఏమనుకోవద్దు, నాకున్న డౌట్ అడిగిన. చెప్పినప్పుడు ఓటీటీ కాదు, యూట్యూబ్ కాదు, డైరెక్ట్ థియేటర్లో రిలీజ్ చేస్తున్నాము అని చెప్పారు. అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, అందరినీ కొత్త వాళ్ళని తీసుకొని ఎంత కష్టం వచ్చినా కూడా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ఓటీటీ కాకుండా థియేటర్ దాకా తీసుకొచ్చి మమ్మల్ని పెద్ద స్క్రీన్ మీద చూపించిన
నిర్మాత పన్నరాయల అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అట్లనే డైరెక్టర్ సంతోష్ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక సినిమా విషయానికి వస్తే మాత్రము కామెడీ మాత్రము లెవెల్లో ఉంటుంది. మీరు ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా ఇది. పెద్ద పెద్ద ఫైట్లు లేకపోయినా, పెద్ద పెద్ద గ్రాఫిక్స్ లేకపోయినా, మీరు సినిమా స్టార్ట్ అయిన నుంచి లాస్ట్ వరకు కడుపుబ్బా నవ్వుకుంటారు. సినిమాకు పోయినందుకు ఒక 2 గంటలు మస్తు ఎంజాయ్ చేసినాం రా భయ్ అని మీరు బయట చెప్పుకుంటారు. తప్పకుండా థియేటర్లలో ఉన్నది పోయి చూడండి. అందరం కొత్తోళం చేసినప్పటికి కూడా చాలా బాగా వచ్చింది సినిమా. ఆదరించి ఇంత సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ అయినాక మా ఫ్రెండ్స్ చాలామంది ఫోన్లు చేశారు నాకు, చాలా బాగా చేసినారు, నువ్వు చాలా బాగా చేసినావు అన్నారు. ఇంకోటి, ఈ సినిమా రిలీజ్ అయినాక నాకు ఇంకొక 2 ఆఫర్లు కూడా వచ్చినాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలా నటించిన ప్రతి ఒక్కరికి మున్ముందు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. మా నిర్మాత అన్న కూడా, డైరెక్టర్ సార్ కూడా ఇంకా పెద్ద మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. వెంకటశేఖర్, నాది కడప అనమాట. యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళము పాప నేను. సార్ ఒకరోజు కాల్ చేశారనమాట, ఇట్లా మూవీ ఛాన్స్ ఉంది, ఒక మామూలుగా ఓటీటీలో రిలీజ్ చేస్తామని చెప్పారనమాట. సో వచ్చి మామూలుగా నాదైతే క్యారెక్టర్ లేదు ఆ రోజు, పాపకే అన్నారు. సో సడన్గా తడివేల్ గారు పక్కనే నా క్యారెక్టర్ డిజైన్ చేశారనమాట. సో ఎక్సలెంట్గా అనిపించింది అనమాట. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఈ అవకాశం ఇచ్చిన పన్నా సార్ గారికి, నెక్స్ట్ సంతోష్ సార్ గారికి, నెక్స్ట్ సాయి అన్నకు నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. సో మా కొత్త వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడంలో పన్నా గారు ఫస్ట్ ఉంటారని చెప్పి అర్థమైంది. సో మీరందరూ కూడా ఈ మూవీని ఆదరించి థియేటర్స్కి వెళ్ళి చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ చిన్న సినిమాని ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ ఇంత సక్సెస్ కావడానికి తమ వంతు సహకారం అందించిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే, నేను ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణం పన్నారాయలు గారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ పన్నారాయలు గారు. ఎందుకంటే సార్ ఆల్రెడీ యాక్చువల్గా దర్శకులుగా అందరికీ పరిచయం. తను ఏంటంటే ఒక బ్యానర్ స్థాపించి కొత్త వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలని తను అనుకున్నారు. అప్పుడు నేను అనుకోకుండా సార్కి ఒక లైన్ చెప్పడం జరిగింది. ఆ లైన్ తనకు నచ్చి, వేరే ఎవరితోనో ఎందుకు, ఈ లైన్ డెవలప్ చేయి, నువ్వే చేయగలవు అని నాకు ధైర్యాన్ని అందించి నా వెనుకండి నన్ను నడిపించిన పన్నారాయలు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్గా 3 పిల్లర్స్ అండి. మెయిన్ వచ్చేసి పన్నారాయలు గారు, అండ్ తర్వాత వచ్చేసి డిఓపి మణికర్ణన్ గారు, అండ్ సాయినాథ్ బద్వేల్. యాక్చువల్గా ఈ సినిమాకి అతను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేశారు. వీళ్ళు ముగ్గురు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంత పెద్ద సక్సెస్ అయ్యేది కాదు. అండ్ కొత్త వాళ్ళైనా కానీ నటీనటులు అందరూ చాలా అనుభవపూర్వకంగా నటించారు. వాళ్ళందరికీ కూడా ఇంకా ముందు మంచి ఆఫర్స్ రావాలి, అందరూ భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. హీరో అండ్ హీరోయిన్ వాళ్ళు కొత్త వాళ్ళు అయినప్పటికీ చాలా పర్ఫెక్ట్గా హోంవర్క్, ఇంటి దగ్గర హోంవర్క్ చేసి వాళ్ళ వంతు వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా ముందు మంచి ఆఫర్స్ రావాలి, పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. బాగా ట్యూన్ చేసి మంచి ట్యూన్స్ అందించారు. అండ్ రైటర్ కూడా యాక్చువల్లీ ఈ డైలాగ్స్ ఇంత బాగా పర్ఫెక్ట్గా రావడానికి, ఆ పంచెస్ అంత పర్ఫెక్ట్గా పేలడానికి కారణం మన రైటర్ సాయి గారు. వాళ్ళిద్దరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బేసిక్గా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అండి, కరెక్ట్గా 1 మంత్ బ్యాక్ బయట నుంచి చూశానండి. నన్ను డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేశారండి పన్నారాయలు గారు. ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి చెప్పండి. ఇంకా అసలు అది చెప్పలేని, మాటల్లో చెప్పలేనండి. అది ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ అది. సార్ రియలీ థ్యాంక్ఫుల్ సార్. ఎప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారండి. మళ్ళీ అది ప్రూవ్ అయింది ఈ సినిమాతో. ఒక ఎవరనేది తెలియకుండా, యాక్టర్స్ ఎవరనేది తెలియకుండా జస్ట్ ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇంత సక్సెస్ ఇచ్చారండి. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద ఆల్ తెలుగు ఆడియన్స్ అండి. దట్టు ఫెస్టివల్ సీజన్లో ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసే ఒక మూవీ మనకి ఇప్పుడు వచ్చిందండి. థియేటర్స్లో ఆల్రెడీ ఉంది.
మీడియా మిత్రులు దాన్ని ఆల్రెడీ చూసి ప్రేక్షకులకు బాగా దగ్గర చేశారు. అలాగే ప్రేక్షకులందరూ కూడా ఈ మూవీని చూడండి, తప్పకుండా మమ్మల్ని అందరినీ ఆదరించి దీవించండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. కన్నారాయల్ గారికి, మన డైరెక్టర్ సంతోష్ గారికి, టీం అందరికి, డిఓపి మణికన్నన్ గారికి, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ చేసిన సాయి గారికి, ఇంకా మిగతా రైటర్ సాయి గారికి, మిగతా నా కో ఆర్టిస్టులు అందరికీ కూడా, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ బాలాజీ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అండ్ మీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ మార్నింగ్ నుంచి వచ్చారు అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంకా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది మా డిఓపి గారు. ఈయన ఇక్కడ యాక్చువల్లీ ఈరోజు ప్రెజెంట్ లేరు, బట్ సార్కి నేను డెఫినెట్లీ థ్యాంక్ యూ చెప్పాలి. ఇంకా పన్నా సార్కి, ఇంకా సంతోష్ సార్కి. యాక్చువల్లీ మనం యాక్టర్ అయినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు మనకి కావాల్సింది ఆపర్చునిటీ అండ్ సపోర్ట్. సో నాకు ఈ ప్రాజెక్ట్ వల్ల రెండు నాకు దొరికింది, అప్రిషియేషన్ కూడా దొరికింది. సో స్టార్టింగ్ యాక్చువల్గా చాలా నర్వస్గా ఉండేది, బట్ మేమందరం ఒక చాలా చిన్న టీం, బట్ అందరూ కలిసి ఎఫర్ట్ చేస్తాము, అందరూ కలిసి హార్డ్ వర్క్ చేస్తాము, అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. ఈరోజు మీ ముందు ఉన్నాము, ఇంకా సినిమా కూడా థియేటర్స్లో రన్ అవుతుంది. సో అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, రావాలి, సినిమా చూడాలి, మాకు సపోర్ట్ చేయాలనేది. అండ్ మా టీం అందరికీ థ్యాంక్ యూ చెప్తాను. బేసికలీ యాక్చువల్లీ వాళ్ళ లేనిది ఈరోజు నేను కూడా ఇక్కడ నిల్చొని మీ ముందు మాట్లాడలేను. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమాని అందరి మీద, కొత్త వాళ్ళ మీద ప్రయోగం చేశారండి. చిన్న సినిమాగా ఇంత సక్సెస్ మీట్ పెట్టుకున్నామంటేనే మీకు అర్థమవుతుంది మాలో ఎంత సక్సెస్ కనపడుతుందో. మన సినిమా అనేది ఒక ప్రయోగం. ఇంత మంచి ప్లాంట్ మ్యాన్ సినిమాని మాకు తీసి కొత్త వాళ్ళని అందరిని ఎంకరేజ్ చేస్తున్న నిర్మాత గారికి, డైరెక్టర్ గారికి, ఇందులో నటించిన నటులకు అందరికీ మంచి పేరు రావాలని ఈ మీడియా ద్వారా మీరు కూడా కుటుంబంతో వచ్చి, ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా ఇది. మీరందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ తడివేలు. థ్యాంక్ యూ వెరీ మచ్.